అవని అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటది. పల్లవి గురించి భరత్ పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడేంటి? పల్లవి శ్రేయని మార్చేసినట్లుగా నా తమ్ముడిని కూడా మార్చేసిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటదనమాట. ఇంతలో అయ్యో! ఆలోచనలో పడి ఆయనకి భోజనం కూడా పెట్టలేదు. ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి అక్షయ్ గదిలోకైతే వెళ్తదనమాట. ఏవండీ భోజనం చేద్దురు గాని రండి అని చెప్పేసి పిలుస్తది. ఇక ఇంతలో అక్షయ్‌కైతే ఎండీ నుంచి ఫోన్ వస్తదనమాట. మేడం ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి మేడం అని చెప్పేసి అయితే అంటాడు. లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ రెడీ రేపటికల్లా నాకు డాక్యుమెంట్స్ రెడీ చేసి పంపించని చెప్పేసి ఆర్డర్ వేస్తారనమాట. మేడం రేపటికల్లా అంటే ఇంపాసిబుల్ మేడం, అవన్నీ రెడీ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పేసాను. కానీ కాదు కూడదంటే నాకు నచ్చదు. చెప్పిన పని చెప్పిన టైంకి చేయాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా ఫినిష్ చేయి, లేకపోతే నీ జాబ్ ఉండదని చెప్పేసి ఫోన్ కట్ చేస్తానమాట. ఇక అక్షయ్ అయితే అవని మీద సీరియస్ అవుతూ ఉంటాడనమాట. నువ్వు మా ఎండీ గారికి ఏం చెప్పావో తెలియదు, నన్ను కాల్చుకు తింటుంది. 4 రోజులు చేయాల్సిన పని రేపు ఉదయానికి చేయాలట. నైట్ అంతా నిద్రపోకుండా చేసినా ఆవిడ చెప్పిన పని కంప్లీట్ అవ్వదు. నీ ఎక్స్ట్రాలకి నేను బయలైపోతున్నాను అని చెప్పేసి అనగానే, నేనేం చెప్పానండి అని చెప్పేసి అవని అనగానే, ఆపు, ఆఫీస్లో ఆవిడ పెట్టే టార్చర్కి సగం మైండ్ పోయింది. ఉన్న సగం కూడా నువ్వు ఇలా ఎదురుగా ఉంటే పని చేయదు అని చెప్పేసి కసురుకుంటూ ఉంటాడనమాట. సర్లే భోజనం చేద్దురు రండి అని చెప్పేసి అవని పిల్లగానే, ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నావుగా, వెళ్ళు, తెల్లవాళ్ళు నిద్రపోకుండా పనిచేస్తే కానీ ఆవిడ చెప్పిన పని అవ్వదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పేసి అంటాడనమాట. ఆ మేడం గారు అక్షయ్ గారి విషయంలో ఎందుకు ఇలా శాడిజంగా బిహేవ్ చేస్తున్నారు, వెళ్ళి ఎండీ గారిని కలిసి తెలుసుకోవాలని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ఆఫీస్ దగ్గరికైతే వెళ్తుందనమాట అవని. అక్కడ ఆఫీస్లో పనిచేసే గీత పల్లవితో మాట్లాడటం దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఉదయం నా అకౌంట్కి అమౌంట్ పంపించారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి గీత అనగానే, నేను చెప్పిన పని చేసావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. మీరు చెప్పినట్లే అక్షయ్కి వాళ్ళ వైఫ్కి మధ్య రిలేషన్ కరెక్ట్గా లేదని మా ఎండీ గారికి చెప్పాను. మా ఎండీ ఎంత మంచి మనిషో అంత శాడిస్ట్ కూడా. మా ఎండీ గారు అక్షయ్కి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని చెప్పేసి గీత అయితే అంటదనమాట. నా గురించి చెప్పకుండా నీకు తెలిసినట్లే చెప్పావు కదా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. మీ గురించి ఎందుకు చెప్తానండి, మీ పేరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వను. వాళ్ళ గురించి నాకు తెలిసినట్లుగానే చెప్పానని చెప్పేసి చెప్పగానే, ఇక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుందో అప్డేట్స్ అని నాకు చెప్పు, సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళాలని చెప్పేసి కారులో పల్లవి అయితే వెళ్ళిపోద్దనమాట. ఆయన గురించి నా గురించి మా ఎండీ గారికి తెలిసేలా చేసింది నువ్వనమాట, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఇంటికి రాగానే, నీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చో అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. నేను మీ మావయ్య గారు కలిసి మీ మ్యారేజ్ డే ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని చెప్పేసి పార్వతి అనగానే, ఆ పల్లవికి ఒక జలక్ ఇవ్వాలన్నా, ఆయనకి నాకు గొడవలు లేవని ఎండీ గారు అనుకోకుండా ఉండాలన్నా, పెళ్లి రోజు జరుపుకోవడం చాలా మంచిదని చెప్పేసి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే చూసి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, ఇష్టం లేదని మాత్రం చెప్పొద్దమ్మా, కష్టాలు అవమానాలు తప్ప నీకంటూ ఎలాంటి సంతోషం లేకుండా పోయింది. ఈ ఫంక్షన్ చేస్తే నువ్వు సంతోషపడతావని, వాడి మనసు మారుతుందని మా ఆశ, దయచేసి కాదనకమ్మా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట. సరే అత్తయ్య, మా పెళ్లి రోజు జరుపుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను, కానీ ఆయన ఏమంటారు అని చెప్పేసి అవని అనగానే, ముందు నీతో మాట్లాడిన తర్వాత వాడితో మాట్లాడదాం అనుకున్నాం, కానీ ముందు వాడితో మాట్లాడితే కసుపుసులు ఆడతాడని నీ అభిప్రాయం తెలుసుకున్నాం, పదమ్మ వాడిని అడుగుతా అని చెప్పేసి ముగ్గురు అయితే గదిలోకి అయితే వెళ్తారనమాట. రే అక్షయ్, నీతో కొంచెం మాట్లాడాలిరా, రేపు మీ పెళ్లి రోజు రా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే, అయితే ఏం చేయమంటారు అని చెప్పేసి అక్షయ్ అయితే విసుకుంటాడు. రేపు నీ మ్యారేజ్ యానివర్సరీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఫంక్షన్లు సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కలుసున్న వాళ్ళు, మా లాంటి వాళ్ళు కాదని తెలియదా మీకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అంటే ఎప్పటికీ నువ్వు అవనితో కలిసి ఉండాలని అనుకోవడం లేదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పేసి అక్షయ్ అనగానే, లేకపోవటం ఏంట్రా, కోపాలు ద్వేషాలు తగ్గించుకుంటే అవే వస్తాయి అని చెప్పేసి పార్వతి అయితే అంటది. రే అక్షయ్, మీ మధ్య ఉన్నదే అపార్థాలే తప్ప కక్షలు ఏం లేవురా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇక ఆవనించేసి, ఓహో నన్ను ఒప్పించడానికి వెళ్ళి ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది నువ్వేనమాట అని చెప్పేసి అనగానే, ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచించే బదులు కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఉంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి ఉండేదే కాదు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నేను నీ గురించి పాజిటివ్గా ఆలోచించుకోవడం వల్లే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. మీరు అర్థం చేసుకున్నది కరెక్టే, 100% అదే కారణం. మన ఇద్దరిని బెస్ట్ కపుల్ అనుకుంటున్నాం, మీ ఎండీ గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారంటే మన మధ్య ఉన్న రిలేషన్ కరెక్ట్గా లేదన్న డౌట్ ఆవిడికే వచ్చిందన్న ఆలోచన మీకు రాలేదా? మీ ఎండీ గారు మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి నేనేదో ఆవిడికి చెప్పాను అనుకుంటున్నారు, ఇంకెవరిదో ఎవరైనా తెలిసి ఉండొచ్చు కదా. అత్తయ్య గారు మామయ్య గారు మన పెళ్లి రోజు సెలబ్రేట్ చేస్తానంటే నేను ఒప్పుకున్నది నా కోసం కాదు, మీకోసం. మన పెళ్లి రోజు ఫంక్షన్కి అందరిని పిలిచి మీ ఎండీ గారిని కూడా పిలిస్తే అప్పుడు మన మధ్య ఏ గొడవలు లేవని అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని టార్చర్ పెట్టడం మానేస్తారు, అందుకోసమే ఒప్పుకున్నానని చెప్పేసి అవని అయితే అంటదనమాట.
నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను, నేను ఎలా అనుకున్నా అని చెప్పేసి అయితే అంటాడు అక్షయ్. మీరు ఒప్పుకోకపోతే మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీ ఎండి గారికి కోపం వచ్చి మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తే అప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అవని అయితే భయపడతానమాట. అమ్మో, జాబ్ లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి అక్షయ్ అయితే ఊహించుకుంటాడు. ఓకే, కానీ ఆ వంకతో నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పేసి అక్షయ్ అయితే అవనికైతే వార్నింగ్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఎండీ కోసం ఒప్పుకున్న తర్వాత నా కోసమే ఒప్పుకుంటారు మావి అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది అవని. తర్వాత ప్రణతి భరత్ అయితే అప్పుడే మనం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, నీకు ఏదైనా జాబ్ ఉంటే బాగుండేది, ఇప్పుడు నీకు జాబ్ లేక కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా అందరిని అడుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇద్దరు బాధపడుతూ ఉంటారనమాట. ఇక ఆ మాటలు విన్న కమల్ అయితే వచ్చి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసాను, కానీ ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాను అని చెప్పేసి భరత్ అయితే చెప్తాడనమాట. పెళ్ళైన జంట జాలీగా ఎంజాయ్ చేయడం గురించి మాట్లాడుకోవాలి, కానీ క్యాజువల్గా మాట్లాడుకోవడం ఏంటి, ప్రణతి ఈ 10,000 నీ దగ్గర ఉంచు అని చెప్పేసి డబ్బులు అయితే చేతిలో పెడతారనమాట. నాకెందుకు అన్నయ్య అని చెప్పేసి ప్రణతి అనగానే, బావా ఇవి నీ దగ్గర ఉంచు అని చెప్పేసి భరత్ కూడా ఇస్తాడు. నాకు డబ్బులు ఇస్తున్నావేంటి బావా అని చెప్పేసి అనగానే, ఇది గిఫ్ట్, డబ్బు కాదు, సడన్గా మీ పెళ్లి జరిగేసరికి ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను, హ్యాపీగా షాపింగ్ షికారు చేసుకోండి, ప్రణతి నీకు ఎప్పుడే అవసరం వచ్చినా నన్ను అడుగు, అర్థమైందా అని చెప్పేసి అంటాడనమాట. ఇక దూరం నుంచి ఇదంతా చూసి పల్లవి అయితే నేను కూడా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను, ఏంటో తెలుసు అనగానే, ఇంటి పెత్తనాన్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో ఇంటి తాళాలు, ఈ రోజు నుంచి ఇవి నీ దగ్గరే ఉంచుకొని చెప్పేసి ఇవ్వగానే శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. నాకు తాళాలు ఇచ్చేంటో అని చెప్పేసి అనగానే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా షాపింగ్ చేసుకోవాలన్నా మీరు ఎన్ని అవసరాలు వచ్చినా ఇబ్బంది పడతారని మాకు తెలుసు, మమ్మల్ని అడగరు, అందుకే ఈ తాళాలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది కాదు వదిన అని చెప్పేసి చెప్పగానే, ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పేసి పల్లవి అయితే ఇస్తుంది అనమాట. ఇక కమల్ కూడా పల్లవిని అయితే మెచ్చుకుంటాడనమాట. ఇక భరత్ అయితే, చూసావా ఆ రోజు మా అక్కని పల్లవి అక్క కోసం ఎందుకు ఎదిరించాను ఇప్పుడు అర్థమైందా, చూడటానికి అలా కనపడుతుంది కానీ చాలా మంచిది అని చెప్పేసి ప్రణతితో భరత్ అయితే అంటాడనమాట. ఇక పల్లవి పక్కకు రాగానే శ్రేయ అయితే చెంప పగల కొడుతుంది అనమాట, నువ్వు చేసింది నాకు నచ్చలేదని చెప్పేసి. ఇక పల్లవి అయితే, ఇంటి తాళాలు తన దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే, ఇక్కడ ప్రణతి అక్షయ్ బావ గారు నా గుప్పిట్లో పడి కొట్టుకుంటున్నారు, అతి త్వరలోనే నేను అనుకున్నట్టు జరుగుతుందని చెప్పేసి శ్రేయ చెంప పగల కొడుతుంది అనమాట పల్లవి. ఇక తర్వాత అవని అయితే ఆఫీస్కి వెళ్ళి బాస్ని అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట.